తిరుపతి మంగళం సమీపంలోని తుడా క్వార్టర్స్ హెచ్ఐజీ భవన నిర్మాణంలో ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనం పై నుండి కింద పడి 3 కార్మికులు మృతి చెందారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శ్వేత, తిరుపతి నగరంలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం వద్ద సిమెంటు పూత పూస్తున్న కార్మికులు 5వ అంతస్తు ప్రాంతం నుంచి కిందికి పడడంతో ప్రమాద స్థలంలోనే 3 కార్మికులు చనిపోయారు. మరో వ్యక్తి ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. మనం చూస్తున్నాం తిరుపతి నగరం శివార్లోని మంగళం సమీపంలో తుడా క్వార్టర్స్ స్థలాలు ఇవి. ఇట ప్లాట్ నంబర్ 63. ఈ 63వ ప్లాట్లో శ్రీకాళహస్తికి చెందిన ఒక రిటైర్డ్ పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు స్థలం కొనుక్కొని ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ఇంటి నిర్మాణంలో కాళహస్తికి సంబంధించిన కార్మికులను తీసుకొచ్చి వినియోగించుకుంటారు. మనం ఒకసారి చూడొచ్చు. ఈ భవన నిర్మాణం 5 అంతస్తుల మేర భవన నిర్మాణాలు చేపడుతున్న దృశ్యాలను కూడా చూడొచ్చు. పై ప్రాంతంలో ఉన్న 5వ అంతస్తులో ఉన్న గోడకు సిమెంటు పూత పూసేందుకు అక్కడికి వెళ్ళిన కార్మికులు ఆసరాగా ఏర్పాటు చేసిన సారావు కట్టెలు జారి పడడంతో అక్కడ నుంచి కింద పడ్డారు. ఈ సమయంలో 4 కార్మికులు చనిపోయారు. మన దగ్గర సంఘటనా స్థలంలో 3 కార్మికులు చనిపోయారు. ఈ 3ని ఒకరు పెళ్లకూరు మండలానికి సంబంధించిన బోటిశెట్టి శ్రీనివాసులు, అదేవిధంగా కాళహస్తికి సంబంధించిన శ్రీనివాసులు, వసంతగా గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఉన్నారు, వారిని అడిగి మరి తెలుసుకుందాం. సరే, ఈ సంఘటన ఎలా జరిగింది? చనిపోయిన వారిని ఏ ప్రాంతానికి చెందిన వారు గుర్తించారు? దారం కట్టి కొయ్యలకు కట్టిన దారం తెగిపోవడం వల్ల జరిగినట్టుగా తెలుస్తుంది. ఇతను మెయిన్ మేస్త్రి శ్రీనివాసులు అని, ఇతను కాళహస్తికి సంబంధించిన అతను, ఇంకో అతను వసంత్, ఇంకో అతను కూడా శ్రీనివాసులు. మొత్తం 3 చనిపోయినారు. ఇది కొయ్యలకు కట్టిన దారం తెగిపోవడం వల్ల జరిగినట్టుగా తెలుస్తుంది. పూర్తి వివరాలు మళ్ళీ తెలియదు. అంటే ఎట్లా సార్, ఈ భవన నిర్మాణానికి సంబంధించి అనుమతులు అంశాలను ఏమన్నా మీరు పరిశీలించారా? ఎట్లా? ఇంకా లేదండి, ఇప్పుడే వచ్చాము, వెరిఫై చేస్తాం. బిల్డింగ్ ఓనర్ని అడిగితే అతను తుడా అప్రూవల్ అన్నీ ఉన్నాయని చెప్తున్నాడు. వెరిఫై చేసిన తర్వాత పూర్తి డీటెయిల్స్ చెప్పగలరు. సో ఇది పరిస్థితి. ఈ భవన నిర్మాణానికి సంబంధించి మనకున్న సమాచారం మేరకు 3 అంతస్తుల నిర్మాణానికి మాత్రమే అనుమతులు ఉన్నట్టు తెలుస్తోంది. కానీ ఈయన అనుమతులు లేకపోయినప్పటికీ మరో 2 అంతస్తులు అదనంగా నిర్మాణాలు చేపట్టారు. దీనికి సంబంధించి 5వ అంతస్తులో ఉన్న నిర్మాణంలో ఉన్న గోడకు సిమెంట్ పూత పూసేందుకు వెళ్ళిన కార్మికులు ఆసరాగా ఏర్పాటు చేసిన కర్రలు విరిగిపోవడంతో అక్కడి నుంచి కింద పడి 3 చనిపోయారు. మొత్తం సిమెంటు పూత పూసేందుకు 4 కార్మికులు ఆ ప్రాంతంలో ఉన్నారు. మరో కార్మికుడు మాత్రం ప్రమాదం నుంచి తప్పించుకోగలిగాడు. అంటే కర్ర విరిగి పడే సమయంలో మరో కర్రను ఆసరాగా పట్టుకోవడంతో ఆయన ప్రాణాల నుంచి బయటపడగలిగారు. ప్రాణాల నుంచి బయటపడిన కార్మికుడు ఉన్నాడు, ఆయన అడిగి మరిన్ని తెలుసుకుందాం. అసలు అంటే ఏ టైంలో నుంచి మీరు అక్కడి నుంచి కింద పడ్డారు? 10:30 మధ్యలో కింద. అంటే మీరు 4 ఒకే ప్లేస్ లో ఉన్నారా, లేకపోతే దూరంగా ఉన్నారా? ఎట్లా ఉన్నారు? దూరంగా ఉంటాం, గ్యాప్ దూరం. అంటే వాళ్ళు 3 ఒకే కర్ర మీద ఉన్నారు, మీరు మాత్రం సపరేట్గా ఉన్నారా? 4 ఉండేది ఒకసారి మీద, కానీ దూరంగా ఉన్నాం. అంటే మళ్ళీ 4 దూరంగా ఉన్నప్పుడు 3 ఎలా పడగలిగారు, మీరు ఎలా ఉండగలిగారు అంటారు? ఇప్పుడు వాళ్ళు కర్ర లాగుతారు, ప్లాస్టింగ్ చేసి కర్ర లాగుతారు అనమాట. ఇతను 2 లాగుతున్నారు కర్ర. పక్కన సైడ్ ఉండి ఆ కర్ర అడ్డు పట్టుకుని నిలబడి చూస్తూ ఉన్నారు. వాళ్ళు లాగితే నేను చెక్క పట్టాలి, ఇంకా లాగుతూనే ఉన్నారు. కర్ర ఇరిగిపోయింది కింద. అంటే సిమెంట్ ప్లాస్టింగ్ చేసాక అవసరమైన సారవ కట్టేటప్పుడే ఈ ప్రమాదం జరిగింది. ఎట్లా? కట్టిన తర్వాత మేము పని చేసేటప్పుడు జరిగింది. ఇది శ్వేత, మనం ఒకసారి చూడొచ్చు. సిమెంట్ పూత పూసేందుకు అవసరమైన సారవ నిర్మాణాలు పూర్తయ్యాయి. కొంతమేర పనులు ప్రారంభించారు. ప్రమాదానికి గురై చనిపోయిన 3 వేరువేరుగా ఉన్నారు. అదేవిధంగా 4వ వ్యక్తి కూడా వారికి సమీపంలోనే ఉన్నారు. కానీ వాళ్ళు ఆసరాగా చేసుకుని నిలబడిన కర్ర విరిగిపోవడంతో కిందికి పడి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి చోటు చేసుకుంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి నుంచి.